వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో నుంచి బిట్స్ గురించి మాట్లాడుకుందాం. దానిలోని భాగంగా జాగ్రఫీలో ఈరోజు బిట్స్ డిస్కషన్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. జియోగ్రఫీ అనే పదాన్ని మొదటి ఉపయోగించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? ఎరాస్టోథెన్స్. ప్రస్తుతం సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల సంఖ్య ఎంత? 8. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుందని చెప్పినది ఎవరు? కోపర్నికస్. సూర్యకిరణాలు భూమిని చేరుటకు పట్టే సమయం ఎంత? 8 నిమిషాలు. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అని అడుగుతున్నారు. ఏంటిది? సిరియస్. 6వ బిట్ చూద్దాం. చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టే సమయం ఎంత అని అడుగుతున్నారు. 1.3 సెకండ్లు. భూమి గురుత్వాకర్షణ శక్తి చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి ఎన్నో వంతు ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎన్నో వంతు? 1/6. చంద్రుడు భూమి చుట్టూ ఏ దిశలో పరిభ్రమిస్తాడు అని అడుగుతున్నాడు. ఏ దిశలో పరిభ్రమిస్తాడు? పడమర నుంచి తూర్పుకు. 9వ బిట్ చూద్దాం. ఉపగ్రహాలు లేని గ్రహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? బుధుడు. ఇక్కడ శుక్రుడు కూడా ఇచ్చాడు. సో ఈ రెండింటికి లేవు. సో ఏ అండ్ బి, బుధుడు, శుక్రుడు. భూమి సూర్యుడి మధ్య ఉన్న 2 గ్రహాలు ఏవి అని అడుగుతున్నాడు. భూమి సూర్యుడి మధ్య ఉన్న 2 గ్రహాలు ఏవి అని అడుగుతున్నాడు. ఏంటి? బుధుడు, శుక్రుడు. 11వ బిట్ చూద్దాం. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు వీటిని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? అంతర్గ్రహాలు. 12వ బిట్ చూద్దాం. సౌర కుటుంబంలో తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు ఏవి అని అడుగుతున్నాడు. ఏవి? శుక్రుడు, యురేనస్. 13వ బిట్ చూద్దాం. సూర్యుడికి అతి దగ్గర గల గ్రహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? బుధుడు. అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది? అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది? ఏంటిది? బుధుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పరిమాణంలో అతి చిన్న గ్రహం ఏది? పరిమాణంలో అతి చిన్న గ్రహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఇది కూడా బుధుడు. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? శుక్రుడు. భూమధ్య రేఖ చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు. భూమధ్య రేఖ చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 40,075 కిలోమీటర్లు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఎంత అని అడుగుతున్నాడు. 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు. అంగారగ్రహం నమూనా ఏ అంతరిక్ష కేంద్రంలో భద్రపరిచారు అని అడుగుతున్నాడు. కేప్ కెనడీ. ఎక్కడ? కేప్ కెనడీ. పరిమాణపరంగా సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? పరిమాణపరంగా సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది అని అడుగుతున్నాడు. గురుడు. భూమి కన్నా గురుడు ఎన్ని రెట్లు పెద్దది అని అడుగుతున్నాడు. ఎన్ని? 11 రెట్లు. 2006 ఆగస్టులో డ్వార్ఫ్ ప్లానెట్గా ప్రకటించబడిన గ్రహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? డ్వార్ఫ్ ప్లానెట్గా ప్రకటించబడిన గ్రహం ఏది అని అడుగుతున్నాడు. ప్లూటో. ఆస్ట్రోనాట్కి విశ్వం ఎలా కనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది? నలుపుగా. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడం మరియు భూమి చుట్టూ తిరగడం రెండింటికి పట్టే సమయం ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 28 రోజులు. ఇప్పుడు చూద్దాం. సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? ఆస్ట్రోనామికల్ యూనిట్. బుధగ్రహంపై ఒక ఉదయాది నుండి తర్వాత ఉదయాది వరకు ఎన్ని భూదినములకు సమానం? ఎన్ని భూదినములకు సమానం? 176. సూర్యుని చుట్టూ గల ప్రకాశవంతమైన రంగులు వలయమును ఏమని పిలుస్తారు? సూర్యుని చుట్టూ గల ప్రకాశవంతమైన రంగుల వలయమును ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. ఏమని పిలుస్తారు? కాంతి పరివేశము. ఏంటిది? కాంతి పరివేశము. భూస్థావర ఉపగ్రహం యొక్క కక్ష వ్యాసార్థం సుమారుగా ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు.
ఎంత ఉంటుంది? 42,000 కిలోమీటర్లు. భూగోళ శాస్త్రజ్ఞునికి నౌక నుండి ఆకాశం ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. ఎలా? నలుపుగా. సూర్యునికి అత్యంత దూరంగా ఉన్న గ్రహం ఏది? సూర్యునికి అత్యంత దూరంగా ఉన్న గ్రహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఇంద్రుడు, నెప్ట్యూన్. సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది? సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? గనిమెడ. చూద్దాం. అత్యధిక సహజ ఉపగ్రహాలు లేదా చంద్రులు కలిగిన గ్రహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? గురుడు. సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం చేయుటకు అధిక సమయమును తీసుకునే గ్రహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? బృహస్పతి. ఏంటిది? గురుడు. నక్షత్రం తన ఏ దశలో ఎరుపు రంగులో కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. ఏ దశ? 4వ దశ. మనం శక్తిని ప్రత్యక్షంగా పొందినది ఎవరి నుంచి? సూర్యుడి నుండి. చంద్రమాన మాసంలో ఎన్ని రోజులు ఉంటాయి అని అడుగుతున్నాడు. ఎన్ని రోజులు ఉంటాయి? 28 రోజులు. నక్షత్రాలు తూర్పు నుండి పడమర దిశగా కదులుతున్నట్లుగా కనిపించుటకు కారణం ఏమిటి? భూమి పడమర నుండి తూర్పుగా తిరుగుతుంది కనుక. ఏంటిది? భూమి పడమర నుండి తూర్పుగా తిరుగుతుంది కనుక. జియోగ్రఫీ అనే పదానికి సాంకేతిక వివరణ ఇచ్చిన ఐరోపా శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? గెలీలియో. ఇది జాగ్రఫీ. 9వ బిట్ చూద్దాం. ఖగోళ శాస్త్రంలో పార్సెక్ అనే ప్రమాణాన్ని దేనికి ఉపయోగిస్తారు? దూరం. ఓకే. నుండి చంద్రుని చూసినప్పుడు చంద్రుడు ఎంత శాతం మాత్రమే కనిపిస్తాడు అని అడుగుతున్నాడు. ఎంత? 59%. మార్చి 21 మరియు సెప్టెంబర్ 21న సూర్యకిరణాలు నేరుగా ఎక్కడకు ప్రసరించును? భూమధ్య రేఖ. ఒక ఖగోళ యూనిట్ వేటి మధ్య సగటు దూరం అని అడుగుతున్నాడు. ఒక ఖగోళ యూనిట్ వేటి మధ్య సగటు దూరం అని అడుగుతున్నాడు. ఏంటి? భూమి, సూర్యుడు. మనం ఏ నక్షత్ర కూటమికి చెందిన వారము? ఏ నక్షత్ర కూటమికి చెందిన వారము? పాలపుంత. బ్రైట్ కామెట్ ఆఫ్ ది సెంచరీ అని దేనికి పేరు? హెల్బాప్. అంతరిక్షంలో మరమ్మత్తు చేయబడిన మొదటి ఉపగ్రహం ఏది? ఏంటిది? సోలార్ మాక్స్. 46వ బిట్ చూద్దాం. ఒక నక్షత్రం యొక్క వర్ణం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. దేనిని? ఉష్ణోగ్రత. ఒక సాధారణ నక్షత్ర జీవితకాలం ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 10 బిలియన్ల సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాత్రి సమయం తక్కువగా ఉండే రోజు ఏది? తక్కువగా ఉండే రోజు ఏది అని అడుగుతున్నాడు. 22 డిసెంబర్. రేఖాంశాలు ఎక్కడ కలుస్తాయి? రేఖాంశాలు ఎక్కడ కలుస్తాయి అని అడుగుతున్నాడు. ఎక్కడ? ధ్రువముల వద్ద. 50వ బిట్ చూద్దాం. వేగు చుక్కగా పిలువబడే గ్రహం ఏది? వేగుచుక్కగా పిలువబడే గ్రహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి. ఇప్పటి వరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు నా వీడియో ఇదే మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి, నేను సమాధానం ఇస్తాను.